యాదవ్ అవును సి ఓటర్ సర్వేలో లీడ్లో ఉంది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్కు 36.9% మంది ప్రజలు అక్కడ మద్దతు తెలిపారు. రెండో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన 18.4%కి పరిమితమయ్యారు. రెండో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2-3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో. ఈ నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి మహాగఠబంధన్గా పోటీ చేయబోతున్నాయి. ఇక ఎన్డీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో జేడీయూ, ఎల్జేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే ఈ సర్వేలో 3వ స్థానంలో నిలిచారు ప్రశాంత్ కిషోర్. మరి ముఖ్యంగా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఆయనకు పేరుంది. మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ 10.6%తో 4వ స్థానంలో నిలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఇక ప్రశాంత్ కిషోర్ 16.4%తో ఆయన 3వ స్థానంలో నిలిస్తే 10.6%తో చిరాగ్ పాస్వాన్ 4వ స్థానంలో నిలిచారు. ఒకసారి సి ఓటర్కి సంబంధించి బీహార్ సి ఓటర్ సర్వే ఆ ఫలితాలను మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని చెప్పి సి ఓటర్ అక్కడ ప్రజల్ని అడిగింది. సి ఓటర్ సర్వే చేసింది బీహార్లో. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎన్నుకున్న ఆ తీరును మీరు గమనించవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. 18.4% మంది మాత్రమే అక్కడ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మహాగఠబంధన్కి సంబంధించి ఎంజీబీ మహాగఠబంధన్కి సంబంధించి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇండి అలయన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే తేజస్వి యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ 36.9% మంది ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ని 16.4% మంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నితీష్ కుమార్కి, ప్రశాంత్ కిషోర్కి కేవలం 2% మాత్రమే డిఫరెన్స్ అక్కడ మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత కేంద్ర మంత్రి, అక్కడ ముఖ్యమంత్రి రేస్లో వినిపిస్తున్న పేరు చిరాగ్ పాస్వాన్. ఈ చిరాగ్ పాస్వాన్కి 10.6% మంది మాత్రమే అక్కడ మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ పోనీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారనుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏలో ఇద్దరు కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. జేడీయూ కీలక భాగస్వామి, అట్ ద సేమ్ టైం ఎల్జేపీకి సంబంధించి కూడా. సో ఈ ఈక్వేషన్లో నితీష్ కుమార్ 18.4%, చిరాగ్ పాస్వాన్ 10.6, అంటే దాదాపుగా 29%. మిగిలినది ఎక్కడి నుంచి వస్తుంది? సపోజ్ ఇక్కడ ఈ ఈక్వేషన్లోని ఇది ముఖ్యమంత్రికి సంబంధించి బీహార్ ప్రజలు ఎవరిని తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి సి ఓటర్ అక్కడ వాళ్ళని అడిగితే 36.9% మంది తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇటువంటి సినారియోలో కనుక ఒకవేళ ఇదే పర్సంటేజ్ని అక్కడ ఓటర్స్ గానో లేకపోతే అక్కడ అసెంబ్లీ స్థానాలు గానో ఒకవేళ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, లేకపోతే ఆ రూపేణ కనుక గమనిస్తే అంటే 243 స్థానాలు ఉన్నాయి కదా. సో ఈ నేపథ్యంలోని ఆర్జేడీకి 89 నుంచి 90 స్థానాలు దక్కే అవకాశం ఉంది అని భావించవచ్చు. అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్కి సంబంధించి జేడీయూకి 44 నుంచి 45 సీట్లు దక్కే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇక అలాగే ప్రశాంత్ కిషోర్కి సంబంధించి జన్ సురాజ్కి 39 నుంచి 40 సీట్లు దక్కే అవకాశం ఉందని అనుకోవచ్చు. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీకి సంబంధించి ఇక్కడ 25 నుంచి 26%. అలాగే ఈ నలుగురికి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఎవరితో కలిసి వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. రిమెంబర్, ఎవరికి కూడా 50% సాధారణంగా అంటూ ఉంటారు కదా మ్యాజిక్ ఫిగర్ ఎవరు అందుకున్న సందర్భం లేదు. 243 స్థానాలకు సంబంధించి ఎవరైనా గెలవాలి అంటే అక్కడ కనీసం 123 స్థానాలని దక్కించుకోవాల్సి ఉంటుంది. 123 స్థానాలు. ఎందుకంటే అక్కడ పరిస్థితి కనీసం 122 కనీసం వాళ్ళు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? 122 అనేది మ్యాజిక్ ఫిగర్ కిందగా మాట్లాడుకుంటే ఎవరికి కూడా ఆ పొజిషన్ వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అంటే తేజస్వి యాదవ్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపుగా 89-90 మాత్రమే అక్కడ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నప్పటికీ కూడా రిమెంబర్ ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది బీహార్లో ఈసారి? మళ్ళీ అక్కడ పొలిటికల్ సినారియో ఒక ఇంట్రెస్టింగ్గా మారబోతోందా? అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మనోజ్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఎక్కడో కూడా క్లారిటీ రాలేదు, ఒక స్తబ్దత మాత్రం కనిపిస్తోంది. ఈసారి అటువంటి అంటే హంగొచ్చే సిచ్యువేషన్ ఉందనుకోవాలా బీహార్లో ఈ క్యాలిక్యులేషన్ బట్టి చూస్తూ ఉంటే?
గతంలో అక్కడ తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఏమైందేమో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితిలో మళ్ళీ నితీష్ కుమార్ ఆయన ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో ఉన్నటువంటి పొత్తుని వైదొలికి పోయి బీజేపీతో కలిశారు. సో మొదట బీజేపీతో ఉన్నటువంటి దాన్ని కాదనుకొని ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి తేజస్వి యాదవ్కి డిప్యూటీ సీఎం గా అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎటువంటి మార్పులు జరిగాయి అనేది చాలా బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. నితీష్ కుమార్ ని బేసిక్ గా అక్కడ ప్రజలు కానివ్వండి, ఓవరాల్ మన నేషనల్ పాలిటిక్స్ వైజ్ గా పరిశీలించినా కూడా గోడ మీద పిల్ల అంటూ అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే అవకాశం వస్తే చాలా ఎటైనా జంప్ అయిపోయి ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసమే లక్ష్యంగా ముందుకెళ్ళాడు. ఆ లక్ష్య ఛేదంలోనే గత 5 ఏళ్ళు కూడా గడిచిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సర్వే రిజల్ట్స్ చూస్తుంటే డెఫినెట్ గా అటువంటి దాని ప్రభావం అనుకోవాలి. ఎందుకంటే ఆయన అవసరానికి తగ్గట్టుగా ఎవరితో పడితే వారితో పొత్తు పెట్టుకోవడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని మెప్పించడంలో మాత్రం విఫలమైనట్టుగానే ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. సో సీఎం గా తేజస్వి యాదవ్ కి 36.9% ఇప్పుడు ప్రజలు అక్కడ మద్దతు తెలుపుతున్నట్టుగా సి ఓటర్ సర్వే చెప్తోంది. అంటే తేజస్వి యాదవ్ వైపుగా పెద్ద ఎత్తున మద్దతు అవుతుంది. ఇండివిజువల్ గా ఇటు ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక వారసుడిగానే కాకుండా తేజస్వి యాదవ్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గుడ్ లీడర్ టు. సో అదే విషయానికి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ చరిత్ర మరి అటు తేజ్ ప్రతాప్ యాదవ్ కనిపించలేదంటే, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆయన గతంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వివాదాస్పదం. ఎప్పుడు చూసినా కూడా అనేక గొడవలతో, రకరకాల వింత చేష్టలతో గతంలో మనం గమనిస్తే ఒక పోలీస్ ని కూడా డాన్స్ చేయించిన, కానిస్టేబుల్ కూడా డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే రకంగా ఫ్యామిలీ నుంచి కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ చరిష్మాని కంటిన్యూ చేసి ఉండొచ్చు, కానీ అది డెఫినెట్ గా లాలూ ప్రసాద్ చరిష్మా కంటే కూడా తేజస్వి యాదవ్ ఇండివిజువాలిటీ ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది. సో 36.9% అంటే మీరు అంటున్నట్టుగా హంగ్. సో డైరెక్ట్ గా వన్ సైడ్ గా ఉండకపోవచ్చు. ఇక నితీష్ కుమార్ విషయానికి వస్తే 18.4%. నాకు తెలిసి ఎన్నికల సమయానికి ఇంకా కూడా దిగజారిపోయే అవకాశం ఉంది. సో మహారాష్ట్ర లాంటిది. మహారాష్ట్రలో ఏం జరిగింది? ఫస్ట్ ఏక్నాథ్ షిండేతో పొత్తు పెట్టుకున్నారు, ఆయన పార్టీ నుంచి బయటికి పిలిపించేశారు. ఆ తర్వాత పూర్తిగా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రభుత్వాన్ని టేకప్ చేసేసి బీజేపీ కంప్లీట్ గా అధికారంలోకి వచ్చేసి అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసేసి తర్వాత ఏక్నాథ్ షిండేని డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించడానికి కూడా టైం తీసుకున్నారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని, పనిచేసిన వ్యక్తిని డిప్యూటీ సీఎం ఇవ్వడం కోసం కూడా టైం తీసుకొని కొంత ప్రొలాంగ్ చేసిన తర్వాత బీజేపీ ఇవ్వడం జరిగింది. సో సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ కాబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి మనం 2020 ఎలక్షన్స్ విషయానికి వస్తే 2020లో 223 సీట్స్ కి అక్కడ గెలిచిన స్థానాల్లో అధికంగా బీజేపీ అరకొరగానే ఉంది. మిగిలినటువంటి జేడీయూ తర్వాత ఆర్జేడీ రెండు కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొచ్చాయి. సో డెఫినెట్ గా అది ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వంగానే ఉండేది. రెండవసారి 5 సంవత్సరాల్లో 2 సార్లు ప్రభుత్వాలు మారాయి. ముందుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, ఆ తర్వాత బీజేపీతో వర్కౌట్ కాకపోయేసరికి తేజస్వి యాదవ్ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మళ్ళీ తిరిగి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం, బీజేపీతో సపోర్ట్ గా ఉండడం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీకి నితీష్ కుమార్ యాదవ్ చాలా అవసరం. ఎందుకంటే నేషనల్ లో ఎన్డీఏ దాంట్లో చాలా కీలకంగా ఉన్నారు, ఎంపీ సపోర్ట్ కావాలి, అవన్నీ కావాలి కాబట్టి చాలా కీలకం. కానీ ఆయనకి ఇండివిజువల్ గా ఇప్పుడు అక్కడ స్ట్రెంత్ చూస్తే అర్థమవుతుంది. సో ఆయన పని అయిపోయిందని బట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రేపటి రోజున అది అక్టోబర్ నవంబర్ లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఈ సిచ్యువేషన్ కనుక రిపీట్ అయితే డెఫినెట్ గా అది బీజేపీకి బిగ్ షాకే, బీజేపీ కూటమికి బిగ్ షాక్. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా కీలకమైన వ్యక్తి ఇండియాలో. ఆయన నెంబరింగ్ కూడా యాజ్ పర్ ఎంపీ సీట్స్ పరంగా నెంబరింగ్ కూడా ఆఫ్టర్ బీజేపీ సెకండ్ హైయెస్ట్ నెంబరింగ్ కూడా ఉంది ఆయనకి. సో వాళ్ళిద్దరు కూడా డెఫినెట్ గా ఆ స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉంది బీజేపీకి నితీష్ కుమార్ అనే వ్యక్తి ఎంపీ సీట్స్ ప్రకారంగా. కానీ ఓవరాల్ స్టేట్ విషయానికి వస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి. మరోవైపు యంగ్స్టర్ ఉన్నటువంటి ఎల్జేపీ సంబంధించినటువంటి చిరాగ్ పాస్వాన్. సో ఆయన ఫాదర్ ఉన్నప్పుడు పెద్ద చరిష్మా కంటిన్యూ అయ్యేది, ఆయనకి ఇండివిజువాలిటీ ఉంది, పార్టీ కూడా పెద్ద ఎత్తున అధికారాన్ని అంటే ఒక స్థాయి వరకు వెళ్ళగలిగింది. సెంటిమెంటల్ గా పార్టీ అనేది అక్కడ వర్కౌట్ కాగలిగింది. కానీ ఎప్పుడైతే ఎల్జేపీ ఫస్ట్ కంటిన్యూస్ గా చిరాగ్ పాస్వాన్ సెంట్రల్ మినిస్టర్ ఎప్పుడు అవ్వడం కానివ్వండి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానివ్వండి, ఆయన ఇండివిజువాలిటీకి అంత ప్రియారిటీ లేకుండా పోయింది. ఫాదర్ చరిష్మా కంటిన్యూ చేయగలిగారు కానీ కొంతమేరకు మనకు మాత్రమే సాధ్యం కాగలిగింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ పెద్ద ఎత్తున బీహార్ లో ఏదో రాణించగలుగుతామని చెప్పి పాదయాత్రలు చేయడాలు, నిరసన వ్యక్తం చేయడాలు, అక్కడ ఉన్నటువంటి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకంగా కొన్ని రోజుల పాటుగా నిర్విరామంగా వాళ్ళు పోరాటం చేయడాలు, ఆ తర్వాత ఆయన ఇండివిజువాలిటీ కోసం కూడా ఆయన నిరసన కార్యక్రమాలు వ్యక్తం అన్నీ కూడా జరిగాయి. కానీ ఇండివిజువల్ గా ఆయన పర్సనల్ పాలిటిక్స్ లో ఒక చరిస్మాటిక్ పర్సన్ కంటే కూడా ఒక టెక్నికల్ పర్సన్ గా ఆయన బ్యాక్ డోర్ లో ఉండి బిహైండ్ గా ముందుకు నెట్టడంలో అనేక రకాలుగా ఐపాక్ ఆయన బ్రెయిన్ చైల్డ్ సంబంధించినటువంటి ఒక ఆలోచన. సో బ్యాక్ ఎండ్ లో ఉండి ఎగ్జిక్యూట్ చేసినంతగా డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఏమాత్రం కూడా
అంతటి స్థాయిలో వెళ్ళిపోయి ఒక సెపరేట్ ఇండివిజువల్ బట్ మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ మీరు చెప్పడం జరిగింది. ఒకవేళ తేజస్వి యాదవ్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అంటే దాదాపుగా 36% కనిపిస్తోంది కాబట్టి ఆ ఈక్వేషన్ లో ప్రశాంత్ కిషోర్ కూడా వెళ్ళారనుకుందాం. అంటే 36 ప్లస్ 16.4 అంటే దాదాపుగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఈక్వేషన్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇటు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఇక్కడ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఇక్కడ ప్రశాంత్ కిషోర్కి మాత్రమే క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒకవేళ నితీష్ కుమార్ వెళ్ళిపోతే కనుక అది ఓకే, ఇంకా క్లియర్ కట్. బహుశా మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఈ గుర్రం ఎప్పుడైనా ఎక్కడికైనా ఎగరేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఫస్ట్ తేజస్వి యాదవ్ ఉంది, అది అందరికి తెలిసిందే. ఇండివిజువల్ గా ఆయన కూడా ఒక లీడర్ కి ఎదిగాడు. హీ హాస్ డెఫినెట్లీ ఏ స్కోప్ అక్కడ మనకు కనబడుతోంది. చాలా క్లియర్ డబ్బులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కంటే డబుల్లో ఆయన ఉన్నారంటే చాలా క్లియర్ అర్థం చేసుకోండి. డబుల్ డిజిట్ ని అంత ఈజీగా బ్రేక్ చేయడం సాధ్యం కాదు. సో మీరు అంటున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే నితీష్ కుమార్ కి గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. బ్యాక్ డోర్ లో ఆయనే పని చేశారని చాలా కీలకంగా తెలుసు. కాంగ్రెస్ తర్వాత తేజస్వి యాదవ్ అందరినీ కలిపి ప్రభుత్వ ఏర్పాట్లో కూడా ఇండైరెక్ట్ గా పనిచేశారు. ఆయన చాలాసార్లు బహిరంగంగా ఆర్టీవీతో పాటు మనతో కూడా మాట్లాడినప్పుడు చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. ఆయన ఆర్టీవీతో ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన సో ఏం జరగబోతుంది బిహార్ అనే విషయం కూడా చెప్పుకొచ్చిన సమయంలో ఐ మేడ్ ఏ కీ డెసిషన్స్ ఇన్ సమ్ ఆఫ్ ది స్టేట్స్ టు ఫార్మ్ గవర్నమెంట్స్ అన్నారంటే కొన్ని ప్రభుత్వాల ఏర్పాట్లోనే చాలా కీలకంగా పనిచేసిన ఆయనకి ఇప్పుడు ఆయన స్ట్రాటజీ వర్కౌట్ చేయాల్సి వస్తే మేబీ ఆయన ఇండివిజువల్ ఒక పర్సన్ ఎదగలేకపోవచ్చు. చూడండి ఇక్కడ నితీష్ కుమార్ కి 18.4 ఉంటే ప్రశాంత్ కిషోర్ కి 16.4 ఎథిక్ మార్జిన్. అంటే ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి రాలేదు, బిహైండ్ ద వాల్ ఉండేవారు, బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తూ వచ్చేవారు, ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చేవారు. అటువంటి వ్యక్తికి ఇండివిజువల్ గా ఈ 1.5 year ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టినా చాలా తక్కువ సమయంలోనే 16% ఈక్వల్స్ ఒక సీఎం దాకా వెళ్ళగలిగారంటేనే ఆయన స్ట్రాటజీ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ తేజస్వి యాదవ్ కనుక కలిస్తే అది మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆర్ బిఫోర్ ది ఎలక్షన్స్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిఫరెంట్ తో పాటు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. అది కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్ అండ్ తేజస్వి యాదవ్ ముగ్గురు కనుక కలిస్తే డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ షాక్ టు ఎన్డీఏ గవర్నమెంట్. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారని చెప్పి అక్కడి ప్రజలని ఓటర్ అడిగింది, బీహార్ ప్రజలని. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కానీ రిమెంబర్, ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని కోరుకున్నారంటే అక్కడ ఎమ్మెల్యే కూడా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కోరుకుంటారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ ఈక్వేషన్ని మనం గతంలో కూడా చూసాం. మరి ముఖ్యంగా ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్కి సంబంధించి తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకున్న సందర్భంలో దాదాపుగా ఇటు కేసీఆర్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. కట్ చేస్తే రిజల్ట్స్ ఏమో డిఫరెంట్గా వచ్చాయి. సో సర్వేస్ విషయంలో మాట్లాడుకున్న సందర్భంలో ఇలాంటి ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఒకరిని కోరుకుంటారు, బట్ స్థానిక ఎమ్మెల్యేగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు. రిమెంబర్, ఇప్పటివరకు సీట్ షేరింగ్ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంలో ఇంకా మల్లగుల్లలు పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చి ఉండొచ్చు, బట్ ఆన్ ద గ్రౌండ్